ఇక్కడ కాదు, స్కూల్ నాకు స్కూల్లో జాయిన్ చేయాలనుకుంది. అవును సార్, బాగా చదువుకోవాలి, సరేనా? ఏంటి బయట నిలబడ్డా? క్లాస్కి వెళ్ళలేదా? అంటే ఫీజు కట్టలేదు, బయట పంపిస్తాను మేడం. అవునా? సరే, నువ్వు నాతో చెప్తా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. డబ్బులు లేదని చదువు ఏదైనా అవసరం ఉంటే మాతో చెప్పు, సరేనా? థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో నీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చీటి తనకు చివరి మలుపుగా. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. We miss you. నానా, ఇదిగో మీ మెడిసిన్స్. ఏది మర్చిపోయినా ఇది మాత్రం మర్చిపోలే. తల్లిదండ్రుల్ని గురువుని ఎలా మర్చిపోతాం నాన్న? లాక్డౌన్ దాటిని మూతపడ్డ స్కూల్, విద్యార్థుల భవిష్యత్ ఏమో కానీ టీచర్ల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. హలో హలో మ్యామ్, నేను ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి. కరోనా వల్ల ఫీజు ఎవరు కట్టట్లేదు. మీ అకౌంట్కి 1 month శాలరీ వేసాము. సో మీరు నెక్స్ట్ నుంచి వేరే వర్క్ చేసుకోండి. పెట్రోల్ ఎంతకు ఏమంటారు? మ్యామ్ మీరేంటి ఇక్కడ? ఏ పనైనా ఏముంది, ఇల్లు గడవాలి కదా. అవును, నువ్వేంటి ఈ పరిస్థితుల్లో బయట తిరుగుతున్నావు? వెళ్ళు, ఇంటికెళ్ళి. ఈవిడ మన పిల్లల టీచర్ కదూ? అవునే, ఈమె దగ్గర చదువుకుంటే మన పిల్లలకి ఎదిగినట్టే. పిల్లలు, మీరు లైఫ్లో సక్సెస్ అయ్యాక గెట్ టుగెదర్ అని మీరు మీ ఫ్రెండ్స్ కలవడం కాదు, మీ విజయం వెనుక మీ భుజం తట్టిన మాస్టర్ ఒకరు ఉండే ఉంటారు. ఆయన గుర్తుపెట్టుకొని కలవండి. వీలైతే ఆయన ఇంటికి వెళ్ళి భోంచేయండి.
ఆయనకి ఏదైనా సమస్య ఉంటే తెలుస్తుంది. ఎంతైనా మాస్టర్ గారు కదా, ఆత్మాభిమానం ఎక్కువ, కష్టం చెప్పుకోలేరు. గురువుని గుర్తుంచుకోలేని విజయం కూడా అనాదే. Give them a big round of applause and wonderful performance.